అహోబిలంలో ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే గత 2 రోజుల క్రితం స్థానిక శాసనసభ్యురాలు ఇక్కడికి వచ్చి నోటికొచ్చిన అబద్ధాలని వాగిపోయింది. పోవడమే కాకుండా నీకు దమ్ముంటే ఇక్కడ నరసింహస్వామి ముందర ప్రమాణం చేయి అది ఇదని చెప్పింది. ఆమె చేసిన వ్యాఖ్యలన్నిటికీ కూడా ఈరోజు నేను అహోబిలం వచ్చి ఇక్కడే నేను సమాధానం చెప్తున్నాను. నువ్వు చెప్పిన వ్యాఖ్యల్లో ఏదన్నా కానీ, నువ్వు చేసిన ఆరోపణలో ఏదన్నా కానీ నా 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 హస్తం దాంట్లో ఉంది కానీ, నేను చేసి ఉంటే కానీ ఆ నరసింహస్వామి నన్ను చూస్తాడు. నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఈరోజు ఈ ప్రాంతం అందరికీ తెలుసు నేను ఇక్కడ ఈయన అహోబిలం నరసింహస్వామికి ఎంత భక్తుడిని, ఎంత ఇదిగా ఉంటాం. మా కుటుంబం కానీ నేను కానీ ఎంత భక్తితో శ్రద్ధలతో ఇక్కడ మేము దేవునికి కార్యక్రమాలు నిర్వహిస్తామనేది అందరికి కూడా తెలుసు. ఈరోజు నువ్వు చేసిన చౌకబారు వ్యాఖ్యలకి నేను ఒకటే చెప్తున్నా, ఏ ఎంక్వైరీనే వేసుకో, ఏదన్నా చెయ్యి, నువ్వు నిరూపించు, నేను దేనికైనా సిద్ధం అని చెప్తా ఉన్నా. అదేవిధంగా నేను గినటువంటి తప్పు గిన చేసింటే ఆ నరసింహస్వామి నన్ను నాశనం చేస్తాడు. లేకపోతే ఈరోజు ఆళ్ళగడ్డలో చికెన్కి, మట్టికి, ఇసుకకి నిలబడితే, కూర్చుంటే, వంగబడితే, ట్రాన్స్ఫర్ కావాలంటే, ఇక్కడ ఉండాలంటే, పోస్టింగ్ కావాలంటే ప్రతి దానికి కమిషన్ తీసుకుంటూ ప్రజల్ని వేధిస్తున్న వాళ్ళని కూడా నరసింహస్వామి నాశనం చేస్తాడని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను. ఈరోజు నువ్వు టెండర్ల గురించి దీని గురించి నోటికొస్తే అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నావు. ఈరోజు నువ్వు చెప్పావు నేను ఎవరినో పంపించినాను 25 లక్షలకి నీ దగ్గర రాయబారము అని చెప్పి. 20 లక్షలకు పోయే టెండర్కి 25 లక్షలు ఎవడన్నా రాయబారం పంపిస్తాడా? కనీసం ఇంగిత జ్ఞానం ఉండదా మాట్లాడే ముందర ఏం మాట్లాడుతున్నాం అనేది? సరే, ఒకటే ఆలోచన చేద్దాం. గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు 2023-24లో ఇదే గేట్ల టెండరు 40 లక్షలకు పోయింది. పోయిన సంవత్సరం 19,60,000 పోయింది. ఈ సంవత్సరం 20,30,000 పోయింది. మరి నువ్వు నిజాయితీగా, ఎక్కడ నిజాయితీ ఉందో ఇప్పుడే అర్థమవుతుంది కదా. నువ్వు నిజాయితీగా ఉంటే టెండర్ పెరగాల కానీ తగ్గుతుందా? ఎక్కడైనా తగ్గడం చూసారా టెండర్లు? ఈరోజు సరే నువ్వు చెప్తున్నావు కదా గవర్నమెంట్ నీది, నేను ప్రభుత్వానికి లాభం వచ్చే పని చేస్తా ఈరోజు, మరి నువ్వు ఓకేనా? రెడీయా చెప్పు. దీనికి నేను 45 లక్షలకి ఇక్కడ నిలబడి చెప్తున్నా, మా కార్యకర్తలు ఈ అహోబిలంలో నిలబడి చెప్తున్నా, 45 లక్షలకి ఇదే టెండర్ని నేను పాడతా. నువ్వు పాడింది నీ వ్యక్తులే కదా, నువ్వు పిలిపించి క్యాన్సిల్ చేయొచ్చు. ఈరోజు 25 లక్షలు ప్రభుత్వానికి ఆదాయాన్ని నేను తెప్పిస్తాను. దానికంటే పైన పడతావు, పాడి నువ్వు తీసుకో. చెప్పు మరి ధైర్యం ఉంటే. ఈరోజు అలాంటి కార్యక్రమాలు చేయకుండా ప్రజల మీద పడి అడ్డగోలుగా దోచుక తింటా ఈరోజు నువ్వు మళ్ళీ మమ్మల్ని మాట్లాడతావా? ఈరోజు నువ్వు ఒక విషయం ఆలోచన చేయి. గతంలో 40 లక్షలకి టెండర్ వాడి 100, 150 అది కూడా కలెక్టర్ దగ్గర నుంచి గ్రామ తీర్మానం చేసి కలెక్టర్ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొని వసూలు చేస్తుంటే ఏదో అన్యాయం జరిగిపోయిందని పెద్ద మీడియాలో అహోబిలంలో 100 వసూలు చేస్తున్నారు, 150 వసూలు చేస్తున్నారని పెద్ద హంగామా చేసినావు నువ్వే. ఈరోజు 20 లక్షలకి టెండర్ పోతే 150, 200 వసూలు చేస్తున్నారు అదే గేట్లో. అదే భక్తులు ఈరోజు సోషల్ మీడియాలో న్యూస్లు పెడుతున్నారు. మరి నీకు కనపడడం లేదు? అదే టోల్ గేట్ నువ్వు వచ్చి రిబ్బన్ కటింగ్ చేసిపోతున్నావు. మరి 70-80 రూపాయలు వసూలు చేయాలి కదా. 40 లక్షలు పోయినప్పుడు 100, 150 వసూలు చేస్తే 20 లక్షలు పోతే ఎంత వసూలు చేయాలి? సగమే కదా వసూలు చేయాల్సింది దాంట్లో. మరి 75 రూపాయలు, 100 రూపాయలు వసూలు చేయాలి కదా. మరి ఎందుకు చేయడం లేదు? ఎందుకు అక్కడ బోర్డు పెట్టడం లేదు? ఈరోజు అడ్డగోలుగా దోచుక తింటా నువ్వు నోటికొచ్చిన అబద్ధాలన్నీ మాట్లాడుతూ ఉంటే చూస్తూ ఉంటారనుకుంటున్నావా? ఈరోజు నువ్వు అంటున్నావు సాక్ష్యాలు లేవు, ఏమీ లేవు. అది సాక్ష్యాలు ఏం కావాలా? మనము ఒక ఎమ్మెల్యేగా ఇంత స్థానంలో మనకు ప్రజలు అవకాశం ఇచ్చారంటే మనకు ఒక లోపల ఒక ఇంటిగ్రిటీ అనేది ఉండాలి. అది లేకుండా ఈరోజు నువ్వు కోళ్ల విషయంలో చికెన్ అమ్ముకునే వాళ్ళు చాగల్మరిలో వాళ్ళందరూ ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదు, చికెన్ షాప్లోళ్ళు. వాళ్ళు కలెక్టర్ దగ్గర పోయి ఇట్లా అధికార పార్టీ అండతో వాళ్ళ నాయకులు వచ్చి మమ్మల్ని హెరాస్ చేస్తున్నారు, కిలోకి ఇంత ఇవ్వమని చెప్పి ఎస్పీ దగ్గర పోయి కంప్లైంట్ చేసి ప్రెస్ మీట్ ఇచ్చారు. మాట్లాడినావు నువ్వు మున్సిపాలిటీ ఎవరు ఆ రాయబారి ఎవరు వచ్చినారో అతన్ని పిలుచుకొని వచ్చి అతని ముఖం చూపించి ఒక కాల్ రికార్డ్, నీ దగ్గర అన్ని ఎవిడెన్స్లు ఉంటాయి కదా, ఒకసారి నేను ఎవరికి ఫోన్ చేసా ఎవరితో ఒకసారి చూపి ఒక్కసారి గమనించమని ప్రజల్ని కూడా కోరుతా ఉన్నా. ఈరోజు ఆమె చేసే అన్యాయాలు అక్రమాలని మా మీద కూడా రుద్దాలని చెప్పి చేసే ప్రయత్నం తప్పితే దీంట్లో వాస్తవం ఎక్కడా లేదు. ఒకసారి గమనించండి. గతం 5 సంవత్సరాలు మా ప్రభుత్వం అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉండి నేను ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా మొత్తం మున్సిపాలిటీలో ఉన్న టెండర్లన్నీ కాంపిటీషన్లో వాడినాం. కాంపిటీషన్ అంటే అన్నీ కూడా లెస్సులకు పోయినాయి ఆ రోజు వర్కులు. ఈ రోజు వర్కులు మేము కాంప్రమైజ్, మేము వేసిన వర్కులు ఎందుకు క్యాన్సిల్ అయిపోతాయి? మేము వర్కులు వేస్తే ఆ వర్కులు క్యాన్సిల్ అయిపోతాయి. తర్వాత వాళ్ళు ఎక్సెస్కి ఎవరికి తెలియకుండా ఎక్సెస్కి వేసేస్తారు ఆ వర్కులు. ఎందుకు ఎక్సెస్కి వేస్తున్నారు? ఎట్లా వస్తున్నాయి ఎక్సెస్కి? 5% ఎక్సెస్కి ఆ వర్కులు వస్తున్నాయి మీకు. మేము ఉన్నప్పుడు ఒక వర్క్ చూపి 5% ఎక్సెస్కి మున్సిపాలిటీలో మొత్తం 5 ఏళ్లలో చరిత్ర మొత్తం తీయండి, ఒక్క వర్క్ అన్న ఎక్సెస్ వచ్చిందా?
ఆ రోజు ఎవరైనా ఫ్రీగా పార్టిసిపేట్ చేసినారు, ఆఖరికి మీ వాళ్ళు కూడా వర్కులు చేసుకుంటే కూడా నేను చెప్పిన క్యాన్సిల్ చేయాలంటే క్యాన్సిల్ చేయొద్దు, మనం డెవలప్మెంట్కి అడ్డం పోకూడదు, టైం డిలే కాకూడదు, వర్కులు చేయనియండి, వాళ్ళైనా కానీ ఎవరైనా కానీ డెవలప్మెంట్ కావాలా అని చెప్పి ఆ రోజు డెవలప్మెంట్ జరపడం జరిగింది. ఈరోజు అవాస్తవాలు, ఈరోజు నువ్వు చేసే అన్యాయాన్ని మాకు కూడా పుల్వాలని చెప్పి చేసే ప్రయత్నం తప్పితే ఎక్కడ కూడా దీంట్లో నిజం లేదు. ప్రజలకు ఖచ్చితంగా అన్ని మంచిదో చెడుదో అన్ని తెలుసు, అన్ని గమనిస్తూనే ఉన్నారు. ఖచ్చితంగా నేను ఒకటే చెప్తా ఉన్నాను, నువ్వు అంటున్నావు కదా ఎవరో రాయబారు వచ్చినాడు మాట్లాడినాడు, నాకు ఆ రాయబారిని ముందరికి వచ్చి నేను ఆయనతో ఏం చెప్పినాను, ఎప్పుడు మాట్లాడినాను అన్ని కూడా ఒకసారి బయట పెడితే బాగుంటుంది. ఎలక్షన్ జరిగితే పోయిన సంవత్సరం సాక్షాత్ మీ బాబాయ్ మీ చిన్నాయన పోయి కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఎన్ఓసి ఇవ్వడం లేదు, మాకు ఎన్ఓసి ఇవ్వడం లేదు, పదవులు అమ్ముకుంటున్నారని చెప్పేసి ఆయన వాపోయాడు. ఇవన్నీ మేము చేసినావా? ఇవి సాక్ష్యాలు కాదా? ఇవి సాక్ష్యాలు కాదా? ప్రజలు ఏమంటే 13 నెలలే అయింది, ఇంకా 13 నెలలు అయింది కాబట్టి ప్రజలకి నువ్వు చేస్తున్న సుపరిపాలన, మీరు చేస్తున్న ధర్మపాలన చూసి కళ్ళు బైర్లు గమ్మినాయి. 13 నెలలు అయినాయి కాబట్టి కొద్దిగా వెయిట్ చేస్తున్నారు. ఇంకొద్దిగా టైం అయిన తర్వాత ఖచ్చితంగా సాక్ష్యాలు సమాధానాలు అన్నీ ముందర పెడతారు. నువ్వు ఎటువంటి సంబంధం లేని మా తల్లి గారి గురించి మాట్లాడతావు. ఎందుకు మాట్లాడతావు? ఆమెకు అసలు రాజకీయాలతో ఏం సంబంధము, వీడితో ఏం సంబంధం, ఎటువంటి సంబంధం లేదు, ఎటువంటి ఇది లేదు. అటువంటి వాళ్ళ గురించి నువ్వు తీసుకొచ్చి ఇక్కడ రాజకీయాల్లో రుద్ది ఏదో మాట్లాడి హ్యూమిలియేట్ చేయాలని ట్రై చేస్తావు. నేను మాత్రం నిన్ను ఒక్క విషయంలో అప్రిషియేట్ చేస్తున్నా, మొత్తం ప్రెస్ మీట్లో ఒక నిజం మాట్లాడినావు, మొత్తం ప్రెస్ మీట్లో ఒక నిజం మాట్లాడింది, మొత్తం ప్రెస్ మీట్ అంతా అబద్ధం. లాస్ట్కి మాట్లాడింది చూసినావా, భార్గవ్ మంచోడు కాదు అని, అది కరెక్ట్, అది ఒక్కటి నిజం మాట్లాడు. అట్లా నిజాయితీగా నిజం ఒప్పు, నువ్వు చెప్పడం కాదు, ఆళ్ళగడ్డ ప్రజలు రాష్ట్ర ప్రజలు అందరూ చెప్తున్నారు భార్గవ్ మంచోడు కాదని. అట్లా నిజాలు మాట్లాడితే ప్రజలకు కూడా నిజం ఏంటనేది తెలుస్తుంది. తెలియకుండా కేవలం ఇట్లా బుల్డోజింగ్ గా మాట్లాడి ఏదో మాట్లాడు. ఈరోజు 3,000 రూపాయలు నిరుద్యోగులకు ఇస్తా అన్నారు, ఒక్కనికి ఇలా. మహిళలకి నెలకు 1,500 రూపాయలు ఇస్తా అన్నారు, ఒక్కళ్ళకి ఇలా. ఈరోజు రైతులకి రైతు భరోసా పడి జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఈరోజు దానికి ఏదో పేరు పెట్టారు, పేరు పెట్టి కేంద్రంతో సంబంధం లేకుండా 20,000 రూపాయలు ఇస్తా అని చెప్పి నువ్వే చెప్పినావు ఎలక్షన్లలో. ఆ 20,000 ఈ రోజుకి రైతులకు రాలే, సంవత్సరం దాటిపోయింది. వీటి మీద పోరాడు, ఇవి ఇవ్వు ప్రజలకి. ఇవి ఇవ్వకుండా ఎంతసేపు ఈ చౌకబారు వ్యాఖ్యలు చేసుకుంటా ఇవి చేసుకుంటా. ఈరోజు నేను ఒకటే చెప్తున్నా, తమ్ముడు అన్న, నేను దానికి బాధపడడంలే. ఈ ప్రాంత ఆడపిల్లగా నన్ను అన్న అనుకున్నా, తమ్ముడు అనుకున్నా, కొడుకు అనుకున్నా, నేను ఎవరి గురించి నేను అట్లా బాధపడను. కానీ నేను చెప్తా ఉన్నాను, ముందు నువ్వు ఒక విషయం తెలుసుకో, ఏదైనా చేసే ముందర చెప్పే ముందర దాంట్లో న్యాయం ఎంత ఉంది, నిజాయితీ ఎంత ఉంది, కరెక్ట్ ఎంత ఉందని చెప్పు. ఈరోజు ఇదే అహోబిలం టెంపుల్కి సంబంధించి 2023-24కి సంబంధించి 2 కోట్ల రూపాయలకి ఎన్నికల టెండర్ పోతే పోయిన సంవత్సరం టెండర్ పోలే, ఈ సంవత్సరం 1,50,00,000 దొరుకుతాయి. ప్రతి సంవత్సరం టెండర్ పెరగాల కానీ ఎందుకు తగ్గుతుంది అంటే అహోబిలంకి భక్తులు రావడం తగ్గిపోయిందా, పెరిగిందా చెప్పు. మరి ఈరోజు కోకోనట్ టెండరు గతంలో 70 లక్షల వరకు పోయింది, ఈరోజు ఎంత పోయింది టెండరు? ఈరోజు ఆ టెండర్లన్నీ ఏమవుతున్నాయి, ఆ డబ్బులన్నీ ఎక్కడ పోతున్నాయి? ఈరోజు ఆళ్ళగడ్డ గేట్లు లేకుండా చేస్తారని వాగ్దానం చేసావు, మళ్ళీ ఏమని పెడతావు, కౌన్సిలర్లు చైర్మన్. అసలు అజెండాలో నువ్వు ఇప్పటివరకు ఆ పాయింట్ పెట్టావు. ఇన్నిసార్లు జూన్ 4వ తారీఖున కౌంటింగ్ అయిపోయిన దగ్గర నుంచి ఈ రోజుకి సంవత్సరం దాటిపోయింది, 13 నెలలు అయితే 13 నెలల్లో ఎన్నిసార్లు నువ్వు కౌన్సిల్ మీటింగ్ అటెండ్ అయ్యావు, ఎన్నిసార్లు ఇది అజెండాలో పెట్టావు, ఎప్పుడు కౌన్సిలర్లు చైర్మన్ దీన్ని తిరస్కరించారు? జరగలేదు అది. గతంలో ఎస్పీవై రెడ్డి గారు ఎంపీగా ఉన్నప్పుడు నంద్యాలలో గేట్లు రద్దు చేస్తాను ఆయన సొంతంగా పాడి ఆ డబ్బు ఆయన కట్టి గేట్లు లేకుండా చేసినాడు. ఆ విధంగా నువ్వు చేయాలి కానీ ఈరోజు నీ వ్యక్తులు పోయి మళ్ళీ గేట్లు వాడుకొని మళ్ళీ డబుల్ ట్రిపుల్ వసూళ్లు చేస్తున్నారు. ఇవన్నీ చేసుకుంటా ఈరోజు ఎట్లాంటి పరిస్థితి, దొంగతనం చేసి దొంగ నడిచినట్టు నేను చేసే కార్యక్రమాలన్నీ కూడా. ఈరోజు ట్రాన్స్ఫర్ కావాలంటే ఒక రేట్ అంటే, ట్రాన్స్ఫర్ వద్దంటే, ఇక్కడే ఉండాలంటే ఒక రేట్ అంటే, ఇక్కడ నుంచి వెళ్ళాలంటే ఒక రేట్ అంటే, ఇవన్నీ వసూలు చేస్తా ఉన్నారు. మళ్ళీ ఏమనంటే నాకు సాక్ష్యాలు చూపించండి, నేను దీనికి వస్తాను, నేను సాక్ష్యాలు చూపించండి, నేను ఎక్కడికైనా దీనికి వస్తాను, డిబేట్కి వస్తాను. ఏమో వచ్చి ఏం చేస్తావు, ఏం చేయలేవు నువ్వు. నేను చెప్తా ఉన్నా, ఈరోజు ఇసుకది ముందు అడిగినాం, 2024 గవర్నమెంట్ ఫామ్ అయిన వెంటనే హౌసింగ్ డిపార్ట్మెంట్లో ఉన్న ఒక ఏఈ సస్పెండ్ అయిపోయినాడు, ఇసుక దొంగతనం జరిగిందంట. జరగకపోతే కలెక్టర్ ఏమన్నా ఏఈని సస్పెండ్ చేయడానికి ఏమైనా తిమ్మరమా? ఎందుకు సస్పెండ్ చేసినారు? వీటి అన్నిటికీ సమాధానాలు ఉండవు అన్నమాట. కేవలం ఈరోజు డబ్బే ప్రామాణికంగా పనిచేస్తున్నారు. అట్లా పనిచేస్తూ ఉంటే ప్రజలు గమనిస్తూ ఉన్నారు. కొద్ది రోజుల సమయం ఇంకా ఉంది, 13 నెలల టైం అయింది కాబట్టి ఖచ్చితంగా ఇంకా కొద్ది కాలం వేచి చూస్తారు. చూసిన తర్వాత తగిన సమాధానాలు సాక్ష్యాలు అన్నిటితో ముందరకు వస్తాం. అన్ని సాక్ష్యాలు ఉన్నాయి, అన్నీ సేకరించి పెట్టినాం. ఆ టైం వచ్చినప్పుడు ప్రజల నుంచి కూడా రివోల్యూషన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా అన్ని తీసుకొని వచ్చి ప్రజల ముందరే పెట్టి మాట్లాడతాం. రైట్.